ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు మరియు పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మార్చులుగా రేపు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం కాబడింది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలన్నీ నిధులు లేక వెలువెల్లాడుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితుల్లో నేడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ రానున్న రోజుల్లో మంచి రోజులతోటి బలోపేతం అవుతుందని, తద్వారా స్థానిక సంస్థలు, గ్రామ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి తోడుగా ముందుకు సాగుతాయని చెప్పి మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక నిధుల్ని దారి మళ్లించినటువంటి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఈ ప్రభుత్వం అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని నేరుగా స్థానిక సంస్థలకి ఇచ్చే విధంగా, అలాగే 73, 74 రాజ్యాంగ సవరణల్ని యథాతథంగా అమలు చేస్తూ స్థానిక సంస్థల్ని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించే విధంగా పరిపాలన సాగిస్తారని, అలాగే స్థానిక సంస్థలని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లను రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలుగా అభివృద్ధి కార్యక్రమాల అమలు కేంద్రాలుగా నిర్వర్తిస్తారని, తద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణ జరగక కాలుష్యం పెరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వస్తేనే లక్షలాది చెట్లు కొట్టేస్తున్న నేపథ్యంలో పర్యావరణం వెలువెల్లాడిపోయింది. కాలుష్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ముందుకు సాగుతారని, ఈ రాష్ట్రాన్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు సాగిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, పర్యావరణ పరిరక్షణ బలోపేతానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి స్థానిక సంస్థలు అన్నీ కూడా, ముఖ్యంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ మీకు తోడుగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన నేతృత్వంలో ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ సంస్థలన్నీ కూడా, అలాగే స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి మున్సిపల్, నగరపాలక సంస్థలన్నీ ముందుకు సాగుతాయని చెప్పి, అభివృద్ధి ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని చెప్పి, స్థానిక సంస్థల ప్రతినిధులకి గౌరవం పొందుతారని చెప్పి కోరుకుంటూ ఆయనని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన హయాంలో గ్రామ స్వరాజ్యం సాధించాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు మరియు పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మార్చులుగా రేపు బుధవారం ప్రమాణ స్వీకారం చేయించున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం కాబడింది. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలన్నీ నిధులు లేక వెలువెల్లాడుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితుల్లో నేడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ రానున్న రోజుల్లో మంచి రోజులతోటి బలోపేతం అవుతుందని, తద్వారా స్థానిక సంస్థలు, గ్రామ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి తోడుగా ముందుకు సాగుతాయని చెప్పి మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక నిధుల్ని దారి మళ్లించినటువంటి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఈ ప్రభుత్వం అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని నేరుగా స్థానిక సంస్థలకి ఇచ్చే విధంగా, అలాగే 73, 74 రాజ్యాంగ సవరణల్ని యథాతథంగా అమలు చేస్తూ స్థానిక సంస్థల్ని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించే విధంగా పరిపాలన సాగిస్తారని, అలాగే స్థానిక సంస్థలని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లను రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలుగా అభివృద్ధి కార్యక్రమాల అమలు కేంద్రాలుగా నిర్వర్తిస్తారని, తద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో పర్యావరణ పరిరక్షణ జరగక కాలుష్యం పెరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వస్తేనే లక్షలాది చెట్లు కొట్టేస్తున్న నేపథ్యంలో పర్యావరణం వెలవెల్లాడిపోయింది. కాలుష్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఈ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ముందుకు సాగుతారని, ఈ రాష్ట్రాన్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు సాగిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, పర్యావరణ పరిరక్షణ బలోపేతానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు అన్నీ కూడా, ముఖ్యంగా గ్రామ పంచాయతీ వ్యవస్థ మీకు తోడుగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన నేతృత్వంలో ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ సంస్థలన్నీ కూడా, అలాగే స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి మున్సిపల్, నగరపాలక సంస్థలన్నీ ముందుకు సాగుతాయని చెప్పి, అభివృద్ధి ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని చెప్పి, స్థానిక సంస్థల ప్రతినిధులకి గౌరవం పొందుతారని చెప్పి కోరుకుంటూ ఆయనని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన హయాంలో